అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. మటన్ కర్రీ కుక్కర్‌లో వండుకుందాం. కుక్కర్‌లో టేస్టీగా ఏ విధంగా వండుకోవాలనేది ఇప్పుడు చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది మటన్ కర్రీ. ఇప్పుడు మటన్ కర్రీ కుక్కర్‌లో వండుకోవడానికైతే నేను స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్‌లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 లవంగాలు వేసుకున్నాను, 4 ఇలాచీలు వేసుకున్నాను, ఒక దాల్చిన చెక్క ముక్క వేసుకున్నాను, 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను. వేసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి దంచి వేసుకున్నాను. వెల్లిపాయ దంచి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి, మటన్ కర్రీ టేస్ట్ వస్తుంది. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి, లేదంటే మిక్సీ పట్టి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి వేసుకున్నాను. వీటిని కలిపి మంచిగా వేపుకోవాలండి. ఉల్లిపాయలు నూనెలో మంచిగా వేగాలి. ఉల్లిపాయలు మంచిగా వేగితేనే టేస్ట్ వస్తుంది కర్రీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి, ఉల్లిపాయలు మాడనివ్వద్దు. ఉల్లిపాయలు మంచిగా గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మటన్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను కేజీ మటన్ తీసుకున్నాను. కేజీ మటన్ తీసుకొని ఇందులో వేసేసాను. ఒక శుభ్రంగా కడిగి మటను ఇందులో వేసుకోవాలండి. మటన్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా మంచిగా కలిపి మూత పెట్టి ఉడికించుకోండి. మూత పెట్టి ఒక 8 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి, లేదంటే మటన్ కింద మాడిపోతుంది. ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మటన్ మంచిగా నూనెలో ఉడకాలండి. ఇలా వాటర్ వస్తాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా వేసుకుందాం. పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలపండి. కలిపి మూత పెట్టి ఉడికించుకోండి. చూడండి మటన్ మంచిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత కారం వేసి ఒకసారి కలపండి. కారం వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ మంచిగా కలపండి. సాల్ట్ వేసి కలుపుకున్నారు కదా. ఇప్పుడు పచ్చి ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. పచ్చి ధనియాల పొడి వేసి ఒకసారి కలపండి. ఇలా అన్నీ వేసినాక ఒకేసారి కలపచ్చు, కానీ ఒక్కొక్కటి కలుపుతుంటే మంచిగా పడుతుందండి పీసులకి, ముక్కలకు మసాలాలు మంచిగా పడతాయి. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోండి ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, ఇలా ఉడుకుతుంది మటన్. మధ్యలో మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. మంచిగా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి మటన్ని. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. అంటే మనకు ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి. కుక్కర్ విజిల్ పెట్టేసేయండి. విజిల్ పెట్టేసి ఒక 4 విజిల్స్కి దించేస్తే సరిపోతుంది. 4 విజిల్స్ వచ్చేసినాక మనం కుక్కర్ ఆఫ్ చేయాలి. కుక్కర్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ దాకా విజిల్ పోయేంత వరకు వదిలేసేయాలి. ఇప్పుడు ఈ విధంగా ఉడికిందండి. మళ్ళీ స్టవ్ వెలిగించి కుక్కర్ మూత తీసి ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఇప్పుడు ఇందులోకి వేయించిన ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి.
వేయించిన ధనియాల పొడి టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి కలపండి. ఇలా మనం కుక్కర్ మూత తీసి ఒక 5 మినిట్స్ ఉడికితే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి మంచిగా కలపండి. కలిపి మీకు గ్రేవీ ఇలా కావాలనుకుంటే ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేయొచ్చు, లేదంటే ఇంకా దగ్గరికి కావాలంటే ఉడికించుకోండి. ఈ విధంగానైతే నేను వండుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ఈ రోజుకైతే వీడియో ఇంతే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.